ప్రభునందు ప్రియమైన వారలారా, మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియచేయచ్చు ఉన్నాము. మనకి ధ్యానాంశాన్ని పరలోక ప్రార్థనలో చివరి అంశమైనటువంటి ఆ యొక్క ప్రార్థన, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అనేటటువంటి అంశం గురించి ఈ యొక్క సమయమందు ధ్యానము చేద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొనవచ్చును. దయచేసి తలలో వంచినట్లయితే. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన యెహోవా దేవా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు. ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానించడానికి అనుగ్రహించుచున్న తరుణమునకు వందనములు చెల్లించు. మీ యొక్క ఆత్మను మాపై ఉంచి ఆ మర్మములను గ్రహించడానికి కావలసినటువంటి సహాయతను చేకూర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఆఖరి మాట మొదటి మాటలాగా ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఈ యొక్క ప్రార్థన ముగింపు సమయంలో ఆఖరి మాటగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అని మాట్లాడుతున్నాం. అలాగే ప్రారంభంలో ఈ యొక్క పరలోక ప్రార్థన అనగా ప్రభు యొక్క ప్రార్థనను మనము చెప్పేటప్పుడు పరలోకమందున మా తండ్రి నీ రాజ్యము వచ్చుగాక అని ఆ యొక్క మాటను మనం ఉచ్చరిస్తాం. ఆ యొక్క విజ్ఞాపనను మనం చేస్తాం. దానికి ఆ అర్థాన్ని మనం గ్రహించినట్లయితే, తండ్రి అన్నింటికంటే శక్తిమంతుడైనటువంటి దేవుడని, ఆయన మనకి తండ్రిని, ఈ యొక్క విశ్వమంతటికి కూడా ఆయన రాజని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన మనకి తండ్రి, మరలా ఈ విశ్వమంతటికి కూడా రారాజు అయి ఉన్నటువంటి అంశమంతా మనకు తెలుసును ప్రియులారా. అలాగే ఆ యొక్క సర్వశక్తిమంతుడైనటువంటి ఆ యొక్క దేవుడు, ఆయన యొక్క నామము, వీటన్నింటినీ కూడా చూసినప్పుడు ఆయన పేరు పెట్టబడినటువంటి విధానములో ఆ యొక్క పరిశుద్ధులకు ఆయన బిడ్డలని పేరు పెట్టి ఆయన పిలుచుకున్నటువంటి అంశంలో ఆయన యొక్క రాజ్యము గురించినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉండగా, మనము ఈ లోకంలో జీవించుచూ ఉన్నప్పుడు ఆయన రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడేటటువంటి తరుణంలో మనము ఈ లోక ఆశల వైపు కానీ, ఈ లోక మర్యాదలను, ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఆశించకుండా, గౌరవం కానీ మర్యాదలు కానీ వీటి కోసం ప్రాధాన్యత ఇవ్వక, దేవుని యొక్క రాజ్య స్థాపన విషయంలో ప్రతి ఒక్కరం కూడా పాటుపడుచు ఉన్నట్లయితే అది దేవుని రాజ్య స్థాపన విషయంలో మన పని మనము చేస్తూ ఉన్న విధానాన్ని కనబరుస్తూ ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు వారు కలలు కనేటటువంటి రాజ్యము గురించి ఆలోచన చేస్తే, ఆయన రాజ్యం త్వరితంగా వారి సమయంలో వస్తుందని వారు ఊహించారు. కానీ అది రాబోయేటటువంటి రాజ్యమని, వారి సమయంలో కాక దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన యొక్క సమయమందు అది ఏర్పాటు చేయబడుచున్నదని వారికి బోధించబడి ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి జనసమూహాలు వీరు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేయాలి. ఎందుకంటే ఆయన ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు, రోగములను, వ్యాధి బాధలను నయం చేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి వ్యక్తి రాజుగా ఉంటే బాగుండునని అనుకుంటూ ఉన్నారు. శరీరరీత్యా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప పరలోక రాజ్యము, ఈ యొక్క లోకము శాశ్వతం కాదని, పరలోక రాజ్యము శాశ్వతమని వారు విస్మరిస్తూ ఉన్నారు ప్రియులారా. అలాగే మరి ఆ యొక్క శిష్యులకు ప్రభు ఏమని బోధించి ఉన్నారు అలాగంటే, ఆ రాజ్య స్థాపన సులువైనది కాదు. ఆ రాజ్య స్థాపన కోసం ప్రాకులాడేటటువంటి వారు, ఆ రాజ్య స్థాపన విషయంలో శ్రమ కలిగి ఆయనకు సేవ చేసేటటువంటి వారు అనేకమైనటువంటి శ్రమల పాలు కావలసి వస్తుందని ప్రభువారు ముందుగానే శిష్యులకు బోధించి వారిని అన్ని విషయములలోనూ వారు నిలకడగా ఉండడానికి వారిని సిద్ధపాటు చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వారు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి హింసలు వచ్చినా వాటన్నింటికీ కూడా వారు తట్టుకునేలాగా సిద్ధపడే విధంగా ప్రభువారు వారిని బలపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలా వారు యెరూషలేము గురించినటువంటి విషయంలో శిష్యులకు ఒక మాట ప్రభువారు అక్కడ చెప్పి ఉన్నారు. వారు యెరూషలేము పరిసర ప్రాంతం నుంచి ఆ యొక్క కొండ మీద నుంచి యెరూషలేము పట్టణాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేము గురించి యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచారు. అలాగే ఆ యొక్క దేవాలయము కట్టడల గురించి, ఆ దేవాలయము కట్టిన విధానం గురించి శిష్యులు ఆ యొక్క కట్టడం గురించి చాలా బాగుంది అనేటటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు,
ఈ యొక్క దేవాలయము ఇది తుడిచిపెట్టుకుపోతుంది, రాతి మీద రాయి నిలవదని చెప్పడం జరుగుతుంది. యెరూషలేము నిర్మానుష్యం అవుతుందని చెప్పి ఉన్నారు. అలాగే యెరూషలేము దేవాలయము అది తుడిచిపెట్టుకుని పోతుంది అని చెప్పి ఉన్నారు. ఆ యొక్క ఇశ్రాయేలీలు చెదరిపోతారని చెప్పి ఉన్నారు. అక్కడ ఆరాధనలు నిలుపు చేయబడతాయని ప్రభువారు చెప్పి ఉన్నారు. కనుక ప్రియులారా, ఇవన్నీ నెరవేర్పు జరిగి ఉన్నాయి. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయిన కొన్ని సమయాలకి ఆ యొక్క యెరూషలేము పతనం అవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యెరూషలేము పతనము దేనికి సాదృశ్యంగా ప్రభువారు చెప్పి ఉన్నారు అలాగనంటే, రాబోయేటటువంటి రాజ్య స్థాపన జరిగేటటువంటి సమయానికి, ఈ లోక నాశనానికి, ఈ లోక వినాశనానికి అది సాదృశ్యంగా యెరూషలేము వినాశనాన్ని సూచిస్తూ ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. కనుక యెరూషలేము నాశనము ఈ లోక నాశనానికి అది గుర్తుగా సాదృశ్యంగా నిలుస్తుందని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-8 వచనాలను మనం అధ్యయనం చేస్తే, ఆ యొక్క రాకడ సమయానికి వచ్చేటటువంటి సంభవాలు, ఆఖరు గడియలలో, ఆఖరి సమయంలో ఆ యొక్క ఏమి జరుగుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకి ప్రభువారు ముందుగానే తెలియచేసి ఉన్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువారు అంటూ ఉన్నారు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోనండి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములని చెప్పబడుచు ఉన్నది. కనుక ప్రియులారా, మనం చూస్తూ ఉండగా మన కళ్ళ ముందు అనేకమైనటువంటివి జరుగుతూ ఉన్నవి. అంతము చాలా త్వరితముగా ఉన్నదని మనం గుర్తుంచుకునేటటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నవి. భూకంపాల వల్ల, వరదల వల్ల, పెను తుఫానుల వల్ల ఈ యొక్క లోకమంతా కూడా అల్లకల్లోలమవుతూ అనేక మంది జనములు మరణిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. క్రీస్తు వారి యొక్క రాకడ సమయము సమీపించి ఉన్నదని చెప్పడానికి ఇంతకంటే మనకి గొప్ప విషయములు, ఇంతకంటే మనకి నిదర్శనము మరి ఇంకేమి కావాల్సి ఉన్నదో ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఈ రీతిగా చూస్తూ ఉండగా ఈ యొక్క లోకము అంచె గడియలకు వచ్చి ఉన్నదని మనం గుర్తుంచుకోవలసి వారమై ఉన్నాము. ఈ యొక్క లోక వినాశనము జరిగేటటువంటి సమయానికి ముందు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అనేకులకు అందించబడాలని, ఆ వర్తమానం ప్రతి మనుషునికి చేరాలని ప్రభువారు ఒక ఆజ్ఞను జారీ చేయడము మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు విస్తరించబడాలని ఆయన చెప్పిన విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే మరి ఆ సువార్తను జరిగించేటటువంటి వారు, సువార్త కోసము వెళ్ళేటటువంటి వారు, దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పేటటువంటి ఆ యొక్క శిష్యులకు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటారో, ఎంత వేదనలకు, శ్రమలకు గురి అవ్వాల్సి వస్తుందో వారు ముందుగానే ప్రభువారు బోధించున్నారు. అలాగే మరి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ అధ్యాయంలో అక్కడ చెరసాలలో వేయబడినటువంటి ఆ యొక్క భక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. వారిని యేసుక్రీస్తు దేవుడని బోధిస్తూ ఉన్నటువంటి తరుణంలో వారిని అందరినీ కూడా మరి చెరసాలలో వేయించిన విధానం చూస్తున్నాం. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన గురించి మీరు ఇక్కడ బోధించవద్దు అని వారిని చెరసాలలో వేసి ఉన్నారు. 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా యాజకులు వారును దేవాలయపు అధిపతియు సదుకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసుక్రీస్తును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచింది. చెరసాలలో వేయడం మనం చూస్తున్నాం. అనేక హింసల పాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే చూసినట్టయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో, ఆ యొక్క సువార్త విరినటువంటి వారిలో మొట్టమొదటి హతసాక్షిగా స్టెఫనును రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తూ ఉన్నాం. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపినప్పుడు అక్కడ పౌలు ఉండడం మనం చూస్తున్నాం. ఆయన సౌలుగా ఉండి ఆ యొక్క పౌలుగా మారలేనటువంటి ఆ యొక్క తరుణంలో సౌలు అనేక మందిని చంపివేసి ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే మరి తర్వాత అన్యులు కూడా అనేకులు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను, ఆ యొక్క భక్తులను
మరి చంపిన విధానాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుల యొక్క కార్యాలలో 16వ అధ్యాయం 19 నుంచి 24 వరకు చూసినట్టయితే ఎంత హింసలకు వారు గురి అయి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగే యెరూషలేము యొక్క నాశనము ఈ యొక్క లోకం యొక్క నాశనానికి సాదృశ్యంగా ప్రభు మనకి చూపిస్తూ ఉన్నారు. కనుక ఈ లోక అంతము సమీపించి ఉన్నదని మనము గుర్తెరగి మనం మసులు కొనవలెనని చెప్పబడుచున్నది. భూకంపాలు, వరదలు, ఉప్పెనలు, అనేకమైనటువంటి రోగాలు, ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఈ యొక్క రోగములను మనం చూస్తూ ఉన్నాం. ఒక రోగానికి ఒక మందు కనిపెడుతూ ఉంటే మరొక రోగము మరి క్రొత్త రోగాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిణామాల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఆ యొక్క రాజ్యము అది సత్యము, అది ఖచ్చితంగా వస్తుందని మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క పరలోక పట్టణం గురించినటువంటి వివరణ మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. ఆ యొక్క పట్టణంలో వారు విశ్వాసంతో కలిసి ఉన్నటువంటి వారు, నిరీక్షించినటువంటి వారు, మన పితరుల గురించినటువంటి సాక్ష్యం ఇక్కడ కనబడుచు ఉన్నది. 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే విశ్వాసము అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. మనకి కంటికి కనిపించినటువంటిది పరలోక రాజ్యము, కానీ దాన్ని చూసినటువంటి వారు ఉన్నారు. ఆత్మతో దాన్ని చూడగలరు. మనం చూడకుండా దాన్ని విశ్వసిస్తూ ఉన్నాం. వాక్యాలను బట్టి ఆధారంగా చేసుకుని మనం నమ్ముచూ ఉన్నాం. కనుక అదృశ్యమైనవి, కంటికి కనిపించనివి ఉన్నవి అనుటకు ఇది నిదర్శనమై ఉన్నదని మనము గుర్తెరిగి ఉన్నాం. దాని గురించే మరి సాక్ష్యమిస్తూ ఉన్న వారి గురించి ఆలోచన చేసినట్టయితే 10వ వచనంలో అంటూ ఉన్నాడు, ఏలయనగా దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము, షారా, మన యొక్క పితరులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పబడి ఉన్నది. కనుక మనం కూడా ఆ పట్టణంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆ పట్టణం కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంతో కలిసి ఉండవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక వీరు 13వ వచనం చూసినట్లయితే వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొనొచ్చు విశ్వాసము గలవారై మృతి పొంది ఉన్నారు. కనుక ప్రియులారా, భూమి మీద మనం యాత్రికులము, పరదేశులము. ఆయన యొక్క రాజ్యము త్వరితముగా రాబోతూ ఉన్నది. ఆ రాజ్య వారసులుగా మనం ఇక్కడే సిద్ధపాటు అవ్వాల్సిన వారమై ఉన్నామని మనం గుర్తెరిగి మసులు కొనవలెనని మనము తెలుసుకొనిచూ ఉన్నాం ప్రియులారా. కనుక వారు విశ్వాసము కలిగి మృతి చెంది ఉన్నారు. అట్టి విశ్వాసం మనకు ఉండాలి. మరణము మనకి నేడో రేపో ఏదో ఒకసారి 100 సంవత్సరముల లోపులోనే ఎప్పుడో ఒక రోజు మనం మరణించక తప్పదు. కనుక ఆ మరణము విశ్వాసము కలిగి క్రీస్తు ఎడల నమ్మిక కలిగి మనము జీవిస్తూ ఉన్నట్లయితే పరలోక రాజ్యము వచ్చినప్పుడు ఆ రాజ్యంలో మనం ఉండటానికి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు ప్రియులారా. కనుక అలాంటి మరణము మనం కలిగే వారముగా ఉండాలి. మరొక విషయాన్ని ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే నీవు ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపాటు చేసి ఉన్నానని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. మనము ఎరుగుకున్నప్పటికీ, ఆయనను పూర్తిగా తెలుసుకోలేకపోయినప్పటికీ ఆయన సిద్ధపాటు చేస్తూ అనేకుల ద్వారా వర్తమానాన్ని ఇస్తూ మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటలను మనం చూస్తే తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మనం ఎరుగుకున్నప్పటికీ ఆయన మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన ప్రేమను మనకి తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకొని ఆయనను ఎరిగి అప్పుడు పరలోక రాజ్య వారసులుగా సిద్ధపాటు అవ్వాల్సిన వారమై ఉన్నామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్టయితే యెహెజ్కేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తే మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపాటు చేయవలసిన వారమై ఉన్నాం ఆయన యొక్క రాజ్యము కొరకు. కనుక మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన యొక్క రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు వస్తుంది అనేటటువంటి సమయము దేవుని యొక్క ఆధీనంలోనూ స్వాధీనంలోనూ ఉన్నది. కనుక ఆ యొక్క సమయానికి ముందే మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపాటు చేయవలసిన వారంగా ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు ప్రియులారా. 7వ వచనము
నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధము పరచుము, వారికి నీవు కావలివై ఉండుము. ఆ యొక్క సమూహాన్ని మనం సిద్ధం చేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కనుక మనం సిద్ధపడి వారిని కూడా సిద్ధం చేయాలి. ఆయనకు రాకడ సమయము ఆసన్నమవుతూ ఉన్నదన్న విషయాన్ని, ఆయనకు రాజ్యము త్వరలో వస్తుందనేటటువంటి విషయాన్ని వారికి తెలియచేయవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుకనే మనము అనుకుంటారు చాలామంది, ఈ యొక్క రాజ్య సువార్త నా వల్లే జరుగుతూ ఉన్నది, నేను చేయకపోయినట్లయితే ఎవరూ చేయరు అని అనుకుంటూ ఉండవచ్చు కొందరు. నేను కనుక చేస్తూ ఉన్నాను. అలాంటి ఆలోచన మనకి రాకూడదు ప్రియులారా. దేవుడు ఎవరి ద్వారానైనా చేయగలడు. మనం లేకపోతే మరొకరి ద్వారానైనా సరే సువార్త సేవను జరిపిస్తాడు ప్రియులారా. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, తన యొక్క చిత్తమును నెరవేరుస్తానని ప్రభు చెప్తున్నాడు. కనుక ఆయన ఇష్టము చొప్పున సమస్తమును జరిగించుచున్నాడని మనం గుర్తెరగాలి ప్రియులారా. ఆయన యొక్క క్రియలో, ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క పని అంతట్లో మనము భాగస్వాములు అవుతున్నాం. మనకి గొప్ప ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. ఆయన గురించి చెప్పేటటువంటి ధన్యతను మనందరికీ ప్రభువు అనుగ్రహించినందుకు మనము ఆయనకి అనేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన వల్ల మనం బ్రతుకుతూ ఉన్నాము, ఆయన ద్వారా జీవించుచున్నాము, ఆయన ద్వారా ఉనికి కలిగి ఉన్నాం. ఈ యొక్క సత్యాన్ని విస్మరించి నా అనేటటువంటి స్వార్థంతో మనం ముడివేసుకుని పెనవేసుకుని దేవునికి దూరంగా ఉంటూ, దేవుని బిడ్డలకు దూరంగా ఉంటూ మనం ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ప్రియులారా. కనుక మన యొక్క గమనము, మన యొక్క గమ్యము ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకుండా వెళుతూ ఉండాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూస్తే 29వ అధ్యాయము 11-12 వచనాల్లో మన కొరకు ఈ మాటలు రాయబడి ఉన్నవి ప్రియులారా. 11-12 వచనాలను మనం అధ్యయనం చేసినట్టయితే, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందును. ఇవన్నీ కూడా దేవునికి చెందునని చెప్పబడుచు ఉన్నది. ఈ యొక్క లేఖన భావాన్ని మనం చూస్తే భూమి ఆకాశము అందులో ఉన్న సమస్తము ఆయనది కాదంటూ మరి ఏదియు లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము. మనం ఎవరి వశములో ఉన్నాము, మన ప్రాణములు ఎవరి వశములో ఉన్నవో అది మర్చిపోయి మనం తిరుగుతూ ఉన్నాం. నాది అని అనుకునేటటువంటి ఆ స్వార్థాన్ని మనం వదిలిపెట్టుకొనకపోయినట్లయితే ఆ స్వార్థము మనల్ని పాపంలోనికి నడిపించి దేవునికి దూరంగా తీసుకుని వెళ్తుందే తప్ప దేవునికి దగ్గరగా అది తీసుకుని వెళ్ళలేదు ప్రియులారా. కనుక సమస్తమును దేవునివి, మనము దేవుని వారము అనేటటువంటి సత్యాన్ని విస్మరించకూడదని మీకు వాక్యం ద్వారా మనవి చేయుచు ఉన్నాను ప్రియులారా. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సు ఘనత, ఇందులో ఉన్నటువంటి అంశములను చూసినట్టయితే మహత్యము ఆయనదే, పరాక్రమము ఆయనదే, ప్రభావము ఆయనదే, తేజస్సును ఆయనదే, ఘనత ఆయనకే చెందునని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ప్రియులారా, ఈ రాజ్యము ఆయనది, అందరి మీద ఆయన హెచ్చించబడి ఉన్నాడు ప్రియులారా. అందరూ ఆయన స్వాధీనంలోనే ఉన్నారనడానికి ఇంతకన్నా మనకి గొప్ప విషయము మరొకటి ఎక్కడా కూడా కనిపించదు ప్రియులారా. కనుక ఆయన యొక్క రాజ్య స్థాపన విషయంలో మహిమ ఘనత ప్రభావం చెందినటువంటి ఆ మహోన్నతుని యొక్క సేవ చేస్తూ మహోన్నతుని యొక్క బిడలను ఆయన సన్నిధానానికి నడిపించటంలో మనం అందరము కూడా ప్రతి వారము మనం చేయగలిగినటువంటి పనిని చేస్తూ ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు మనం పాటుపడుతూ ఉంటే, క్రీస్తుతో పాటు మనము కూడా శ్రమపడుతూ ఉన్నట్లయితే ఆయన యొక్క మహిమలో, ఆయన శ్రమలో పాలు పొందినటువంటి వారికి ఆయన రాజ్యము వారిదవుతుందని ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మన ఎడల తనకు కృపను బట్టి సమస్తమును కూడా జరిపిస్తూ ఆయన యొక్క రాజ్య వారసులుగా తీర్చిదిద్దేటటువంటి ఆ యొక్క ప్రక్రియలో మనమందరం కూడా ఉన్నాము. మనము దేనిని ఎన్నిక చేసుకొనిచూ ఉన్నాం. ఈ లోకంలో జరిగేటటువంటి మంచికి చెడ్డకి జరిగేటటువంటి యొక్క పోరాటంలో మనం ఎవరి పక్షాన ఉన్నామనేటటువంటి విషయాన్ని విస్మరించకూడదు ప్రియులారా. లేదా మనము అటు ఇటు కాకుండా బ్యాలెన్స్ చేస్తున్నామేమో చూసుకోండి. పూర్తిగా మనము దేవుని వైపు లేము,
పూర్తిగా సాతాను వైపు లేము. అటు ఇటు కాకుండా మనము అటు ఇటుగా ఉంటున్నట్లయితే అది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి అని మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. క్రీస్తును మనము నమ్మినట్లయితే, క్రీస్తును మనం విస్మరించకుండా ఉన్నట్లయితే, మనము ఆయన యొక్క గుణ లక్షణాలు ఎలా ఉన్నవి, ఆ యొక్క గుణ లక్షణాలను మనము గ్రహించి ఆయన రూపంలోనికి మనం మారే విధంగా ఉండాలి. ఆయన యొక్క గుణ లక్షణాలను అలవర్చుకొని ఆయన ప్రేమను ఇతరులకి మనం పంచిపెట్టినట్లయితే అది దేవుని యొక్క రాజ్య స్థాపన విషయంలో ప్రతి ఆత్మను రక్షించేటటువంటి ఆ యొక్క శక్తి కలిగి ఆ యొక్క వాక్యము అనేకులకు విస్తరింపచేసి ఆయన సన్నిధానానికి నడిపించే విధానము మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. కనుక మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపాటు చేయవలసిన వారమై ఉన్నామని మనం గుర్తెరిగి నడుచుకోవాలి. రోమీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో 13వ అధ్యాయము 11-14 వచనాలు చూసినట్టయితే ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మతదైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకొందుము అని చెప్పుచు మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని ఇక్కడ మాట్లాడుచూ ఉన్నది ప్రియులారా. కనుక ఈ కడవరి దినాల్లో మనం ఉండగా, ఈ యొక్క కడవరి దినాలందు కాలము సమీపించి ఉన్నది. ఆయన యొక్క రాకడ సమీపముగా ఉన్నది. కనుక మనము కాలము నెరిగి నిద్ర మేల్కొనమని చెప్పుచూ ఉన్నాడు. ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ఇలాగే ఉంటుందని, ఈ లోకం ఇలాగే ఉంటుందని అనుకుంటున్నటువంటి ఇక తరుణంలో హఠాత్తుగా దేవుని యొక్క రాకడ సంభవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, సమయం నెరిగి మెలకుగా ఉండమని మనకి హెచ్చరిక చేస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరి సమీపముగా ఉన్నది. కనుక రక్షణ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఇంకా కొంతమంది అంధకార క్రియలను చేస్తూ దేవునికి దూరం అవుతూ అవహేళన చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి అపఖ్యాతి తెచ్చేటటువంటి మనుషులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఆయన బిడ్డలమై ఉండి ఆయన నామానికి మనం అపఖ్యాతి తీసుకొని రాకుండా ఉండే విధంగా మన జీవిత ప్రవర్తన ఉంటే అది మనకి మేలు. నీతి కలిగి జీవించమని చెప్పుచూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క రాజ్యంలో నివసించేవారు ఆ రాజ్యంలో ఉండేటటువంటి కట్టడలకు అనుగుణంగా మనం ఇక్కడ జీవితాన్ని ప్రారంభించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే ఆ యొక్క జీవితాన్ని ఇక్కడే ప్రారంభిస్తారో వారు ఆ రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది. వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడేటటువంటి అవకాశం కలిగి ఉంటారు. ప్రభువు వారిని శుద్ధీకరించి తన యొక్క స్వరక్తము ద్వారా వారిని పరిశుద్ధపరిచి వారిని ఆయన యొక్క రాజ్య నివాసులుగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. పిల్లారా, ఆయన యొక్క రాజ్యంలో ఉండాలంటే ఈ లోక ఆశలను, ఈ లోకంలో ఉన్నదాన్ని మనము దృష్టించక పైనున్న వాటి మీద మన మనసు నుంచినట్లయితే ఆ రాజ్య నివాసులుగా మనము తీర్చిదిద్దబడేటటువంటి విధానంలో క్రీస్తు మనకి సహాయం చేసేవారై ఉన్నారని విస్మరించకూడదు ప్రియులారా. ఈ యొక్క ధ్యానాన్ని మనం చూస్తూ ఇందులో ఉన్న మర్మములను మనం గమనించి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడవలసిందిగా మనమందరం అక్కడ కలుసుకోవడానికి ఆసనమైన సమయము వస్తూ ఉన్నది. కనుక మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపడట్టు చేయవలసిందిగా కోరుచు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడవైన మా ఘనమైన యెహోవా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు దేవా. మీ యొక్క రాజ్యము వస్తూ ఉన్నదని మీరు మాకు తెలియజేసిన వర్తమానమునకే వందనములు దేవా. మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపాటు చేయడానికి సహాయము దాయిచేయండి. మీ ఆత్మను ప్రోక్షించండి ప్రభు. మీ ఆత్మను మాకు అనుగ్రహించి ఆ మర్మములను గ్రహించి మా జీవితంలో సరిచేసుకొని మీకు ఇష్టమైన జీవితం ఈ లోకంలో జీవించు మీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా తీర్చిదిద్దమని, మీరు రెండోసారి వచ్చినప్పుడు మాలో ఒక్కరము కూడా తప్పిపోకుండా మీ పరమరాజ్యంలో మమ్మల్ని చేర్చుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.